మౌన పోరాటం మౌన పోరాటం. నో, నీ గోల్ మీదే ఫోకస్ పెట్టు. అన్నీ నువ్వు ఛాంపియన్ అయిన తర్వాతే, సరేనా? ముందు నువ్వు కూర్చో మురారి. తింటాను. నాకిష్టమైన మటన్ బిర్యానీ నేను ఎందుకు వదులుతాను? తింటాను. ఈ జన్మలోనే కాదు, ఏ జన్మలోనూ చరణ్ని నిన్ను కలవనివ్వను. నందిని గురించి తలుచుకుంటేనే భయం వేస్తుంది. నా జీవితంలో ఆత్మల గురించి వినటమే కాని నా కళ్ళ ముందు అలాంటివి ఏమీ జరగలేదు. పిండ ప్రధాన ముగింపులో పిండాలు నేలపాలు చేసింది కూడా ఖచ్చితంగా ఆ నందిని ఆత్మ పనే అయ్యుంటుంది. ఇంకా ఈ విషయం గురించి, ఈ నందిని గోల గురించి దుర్గా వదినకి చెప్పకపోతే నాదే తప్పవుతుంది. ఇప్పుడే వెళ్ళి దుర్గా వదినతో చెప్పేస్తాను. వదినా, నీకొక విషయం చెప్పాలి. వినడానికి ఇది వింతగా ఉండొచ్చు. అసలు ఈ రోజుల్లో ఇలాంటివన్నీ నమ్మటం ఏంటని కొట్టిపారేయొచ్చు, కానీ ఇది నిజం. నా భయంతో ఒక్కోసారి నేనేం చేస్తున్నానో నాకే తెలియని పరిస్థితి వచ్చింది. నా భయానికి, ఇక్కడ ఇంట్లో జరుగుతున్న ఇన్ని దారుణాలకి కారణం ఎవరో కాదొదినా, ఆ నందినియే. మనిషి చనిపోయినా ఆత్మ ఇంకా ఇక్కడే తిరుగుతూ ఉంది. నందిని ఆత్మ జానకి వదిన శరీరంలోకి దూరి ఇలా చేస్తూ ఉంది. నందినిలాగా జానకి వదిన నవ్వటం, కోపంతో ఊగిపోవటం నా కళ్ళారా నేను చూశాను. భోజనం కూడా ఎడమ చేత్తో తిందంటే అర్థం చేసుకోండిరా, నేను చెప్తుంది నిజం. నేను కూడా ముందు నమ్మలేదురా. నాకు అనుమానం వచ్చాక 2-3 సార్లు చూశాను. ఆ తర్వాతే అర్థమైంది. నందినికి ఎడమ చేత్తో తినే అలవాటుంది కదా, జానకొదనికైతే అలాంటి అలవాటు లేదు కదా. ఇక్కడే అర్థమైపోతుంది కదా వదిన, అంత నందిని ఆత్మే చేస్తుందని. చరణ్ తనకు దక్కలేదన్న కోపంతో ఇలా ఆత్మగా కక్ష సాధించాలని చూస్తుంది. అర్జెంటుగా ఏ స్వామీజీనో పిలిపించి పూజలు చేయించి నందిని ఆత్మనైతే ఈ ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలొదినా. ఇదేదో ఆలోచించాల్సిన విషయమే. ఆలోచించడం కాదొదినా, ఇది వెంటనే ఆచరణలో పెట్టాలి. ఏంటి ఆచరణలో పెట్టేది? వదిన ఒంట్లోకి నందిని ఆత్మ వచ్చేసింది. నన్ను ఈ ఇంట్లో నుంచి వెళ్ళగొట్టడానికి స్వామీజీని తీసుకొస్తావా? ఏ అత్త కొడుకు నొప్పించి ఈ నందినికిచ్చి పెళ్లి చేయడానికి నీకు చేత కాలేదు. అలాంటి నువ్వు ఇప్పుడు నన్ను ఇక్కడి నుంచి గెంటగలని చూస్తున్నావా? వదిన, నువ్వు దుర్గొదినవు కదా. నువ్విలా పిచ్చి ప్రయత్నాలు చేస్తావనే నేను దుర్గలాగా రెడీ అయ్యాను. వదిన, జానకి వదిన. జానకి ఒంట్లో ఉన్న నందినిని, నేను నందినిని. దయచేసి నన్ను వదిలే, నీకు దండం పెడతాను. వదిలిపెడతాను, కానీ నా ఆత్మ గురించి ఎవరి దగ్గర నువ్వు వాగకు. నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలనే ప్రయత్నాలు చెయ్యకు. అర్థమైందా?
నందిని నీకేం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. వదిలితే చెప్తాను. అమ్మా ఏమైందమ్మా? ఎందుకలా దగ్గుతున్నావు? ఏం లేదు నాన్న, కాస్త పొలవారిందంతే. చెప్పు నాన్న, ఏం కావాలి? నేను ఆఫీస్కి బయలుదేరుతున్నాను. అలాగే నాన్న, జాగ్రత్త. బాయ్ అత్తయ్య. బాయ్. ఈ నందిని ఆత్మ గురించి బయట నువ్వెవరి దగ్గరైనా బాగవని తెలిస్తే మాత్రం నిన్ను చంపేస్తాను. పో ఇక్కడి నుంచి, వెళ్ళు. బాబాయ్ గారు, బాబాయ్ గారు. అమ్మా పార్వతి, ఏమైందమ్మా? ఏమవటం ఏంటి బాబాయ్? చరణ్ రావటం కాస్త లేట్ అయి ఉంటే ఆ నందిని నన్ను చంపేసి ఉండేది. ఏంటమ్మా నువ్వు అనేది? అవును బాబాయ్, ప్రాణం పోయేటప్పుడు ఆ నరకం ఎంత భయంకరంగా ఉంటుందో చూసొస్తున్నాను. నా చావుని దగ్గరగా చూసొస్తున్నాను బాబాయ్ గారు. అసలు ఏం జరిగిందమ్మా? ముందు చెప్పు. నేను పొరపాటు పడ్డాం, చాలా పెద్ద తప్పైంది బాబాయ్ గారు. దుర్గ వదిన అనుకొని జానకి వదిన దగ్గరికి వెళ్ళి నందిని ఆత్మ గురించి చెప్పాను. అప్పటికే నందిని పూని ఉన్న జానకి వదిన ఒక్కసారిగా నా పీక పట్టుకుంది. దుర్గ వదిన జానకి వదిన ఒకే పోలికలతో ఉండటం వల్ల పొరపాటు పడటం నా తప్పే. నాకైతే నా గుండె ఆగిపోయినంత పని అయింది. నాకు భయం వేసింది. నందిని ఆత్మ విషయం బయట ఎవరికైనా చెబితే నా ప్రాణాలు తీసేస్తానని బెదిరించింది బాబాయ్. నాకైతే కాళ్ళు చేతులు అప్పటి నుంచి వణుకుతూనే ఉన్నాయి బాబాయ్ గారు. నువ్వు చెప్తుంటే నాకు భయం వేస్తుందమ్మా. నన్నేం చేస్తుందో. ఎందుకైనా మంచిది, ఈ విషయం గురించి నువ్వింకెవరితోనూ చెప్పకమ్మా. చచ్చి కూడా ఈ నందిని మనకి మనశ్శాంతి లేకుండా చేస్తుంది. నాకేం అర్థం కావట్లేదు బాబాయ్ గారు. ప్రాణాలు అరిచేతుల్లో పెట్టుకుని బతకాల్సిన పరిస్థితి వచ్చింది. అమ్మా పార్వతి, ఇలాంటప్పుడే ధైర్యంగా ఉండాలమ్మా. ఏం ధైర్యం బాబాయ్ గారు? పిండ ప్రదానం చేయిస్తే నందిని ఆత్మ పైలోకాలకి వెళ్ళిపోతుంది, ఇంకా ఇక్కడ ఏ సమస్య ఉండదు అనుకున్నాం. కానీ ఆ కార్యంలో ఆటంకం కలిగించింది. ఖచ్చితంగా అది ఆ నందిని ఆత్మ పనే. ఆ, నీ అనుమానం నిజమేనమ్మా. స్వామీజీ కూడా ముందు నుంచి మనల్ని హెచ్చరిస్తూనే ఉన్నాడు. మనం అర్జెంటుగా స్వామీజీని కలిసి ఈ సమస్యకు ఒక పరిష్కారం చూపించమని అడుగుదామమ్మా. ఈ విషయం జానకి రూపంలోకి వచ్చే నందినికి అస్సలు తెలియకూడదమ్మా. అలాగే బాబాయ్ గారు, ఏదో ఒకటి చేసి ముందు ఈ నందిని గండంలోంచి మనం బయటపడాలి. ఈ చీరలో నువ్వు చాలా అందంగా ఉన్నావు. చూస్తుంటే నాకు నేనే ముద్దొచ్చేస్తున్నాను. నన్ను ఇలా చరణ్ చూశాడంటే ఫ్లాట్ అయిపోవాల్సిందే. ఐఎమ్ వెరీ సారీ చరణ్. సంతోషంగా నువ్వు నాకు దగ్గర అవుదామని ప్లాన్ చేసిన ప్రతి రాత్రి ఏదో ఒక డిస్టర్బెన్స్ జరుగుతూనే ఉంది. ఈ కారణం వల్లే నేను నిన్ను దూరం పెట్టాల్సి వచ్చింది. కానీ పెద్దమ్మ నాకు ధైర్యం చెప్పాక నేను చేస్తుంది తప్పని నాకు అర్థమైంది. నువ్వు నన్ను అవాయిడ్ చేస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నాను. నేను నీకు పరాయి అయినట్టు నువ్వు మొహం చాటేస్తుంటే అస్సలు ఓర్చుకోలేకపోతున్నాను. మన జీవితంలో ఇలాంటి సందర్భాల కంటే పెద్ద శిక్ష నాకు వేరే ఏదీ ఉండదు. అందుకే నేను ఈరోజు నీతో నిజం చెప్పేయాలనుకున్నాను. 108 రోజుల దీక్ష చేస్తున్నానని నేను నీతో చెప్పడం అంత ఒత్తుదే. ఐ లవ్ యూ చరణ్, లవ్ యూ సో మచ్. నీకోసం లంచ్ బాక్స్ పెట్టుకొని ఇప్పుడే ఆఫీస్కి వస్తున్నాను. అత్తయ్య ఏం చేస్తున్నారు?
చరణ్కు లంచ్ పంపిస్తున్నానమ్మా. సత్తితో పంపించబోతున్నారు. అవునమ్మా, సత్తితో కానీ డ్రైవర్తో కానీ పంపిస్తాను. ఏమైంది, ఎందుకలా అడిగా? ఈ రోజు నా చరణ్ కోసం నేనే లంచ్ తీసుకెళ్తానత్తయ్య. నువ్వు తీసుకెళ్లే భోజనం వాడు చేస్తాడా? నిన్ను చూస్తే వాడి ఆకలి కంటే నీ మీదున్న కోపమే వాడికి గుర్తుకొస్తుంది. ఆ కోపాలు తాపాలు ఈ రోజుతో పోతాయత్తయ్య. నిన్ను ఎంతో ప్రాణంగా ప్రేమించేవాణ్ణి నువ్వు దూరం పెడుతుంటే వాడి కోపం ఎలా కరుగుతుందమ్మా? అత్తయ్య, మీ బాధ నాకు అర్థమైంది. చరణ్ని నేను ఇబ్బంది పెట్టాను. అది చరణ్ మీద ద్వేషంతో కాదు, మా ఇద్దరి జీవితాల్లో ఎలాంటి నష్టం జరగకూడదని చేశాను. కానీ అలా చేయడం కరెక్ట్ కాదని పెద్దమ్మ చెప్పాక నాకు అర్థమైంది. అయితే దుర్గవదన నీతో మాట్లాడిందనమాట. అవునత్తయ్య, నేను 108 రోజుల దీక్ష పేరుతో చరణ్ని దూరం పెట్టడం వల్లే కదా చరణ్ నా మీద కోపంగా ఉన్నాడు. నేను దీక్షలో లేనన్న నిజం ఈ రోజు చరణ్తో చెప్పి మనస్ఫూర్తిగా నన్ను క్షమించమని బ్రతిలాడుకుంటాను. నన్నెంతో ప్రేమించే చరణ్ ఈ విషయంలో నన్ను క్షమించకుండా ఉంటాడా? చాలా మంచి ఆలోచనకొచ్చావమ్మా. ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది. అలాగే చెయ్యి, వెళ్ళి మాట్లాడు. అన్నట్టు నందిని ఏది? నందిని ఏంటత్తయ్యా? ఆ, అదే జానకి వదిన ఏది అని అడగబోయి నందిని అన్నానమ్మా. అది ఎప్పుడు నా చుట్టూ తిరుగుతూ ఉండేది కదా, అందుకే గబుక్కున దాని పేరు వచ్చింది. పర్లేదులే అత్తయ్య. అమ్మ అయితే స్నానం చేస్తుంది, మరి నేను బయలుదేరినా అత్తయ్య? బయలుదేరమ్మా. నువ్వు చరణ్ సంతోషంగా కలిసిమెలిసి ఉంటే చాలు. ఇదిగో బాక్స్ తీసుకెళ్ళు. అలాగే అత్తయ్య. అమ్మా దుర్గా, నువ్విక్కడా? నేనిక్కడ ఎందుకున్నానో మీకు తెలియకపోవచ్చు, కానీ మీరిక్కడికి ఎందుకొచ్చారో నాకు తెలుసు. వదినా, ఉమ్. ఇన్నాళ్లుగా మీరు దేని గురించైతే భయపడుతున్నారో, నాతో చెప్పడానికి భయపడి మీరెందుకు ఆగిపోయారో కూడా నాకు తెలుసు. నందిని ఆత్మ గురించే కదా? ఏ పాపం తెలియని నా చెల్లెలు జానకి ఒంట్లో ఆవహించి ఎన్నో అనర్థాలకి కారణం అవుతున్నా ఆ నందిని ఆత్మ గురించి నాకు పూర్తిగా తెలుసు. నీకెలా అనుమానం వచ్చింది? నీకెలా తెలిసింది? సౌందర్య నందిని నగలు పెట్టుకున్నప్పుడు జానకి కళ్లలో నందినిని మొదటిసారి చూశాను. సౌందర్య, నువ్విలా నగలు కొనడానికి వెళ్తున్న విషయం నాతో ఒక్క మాటైనా ఎందుకు చెప్పలేదు? చరణ్ నువ్వు కలిసి షాపింగ్ చేసొచ్చారా? కానుకగా వచ్చిన నగలు. ఇన్ని నగలు కానుకగా ఇచ్చారా? ఎవరిచ్చారు? నందిని వాళ్ళ నాన్నగారు నందిని కోసం చేయించిన నగలంట. అవి చరణ్కిచ్చి నాకు ఇవ్వమని చెప్పారంట. బాగున్నాయి కదమ్మా? ఈ నగలు నువ్వు పెట్టుకోకూడదు. ముందువన్నీ తీసి వద్దు, తీసి అమ్మా, తీసేయ్. ఇవి నీ ఒంటి మీద ఉండకూడదు. అమ్మా, నేనేమి చరణ్ని గిఫ్ట్ గా అడగలేదు. నందిని వాళ్ళ నాన్నగారు ప్రేమతో ఇస్తే తను కాదని లేకపోయాడంట. అందుకే ఈ నగలు నువ్వు పెట్టుకోకూడదు. తీసేయ్. అయ్యో, తీసేయ్. తీసేయమని చెప్తున్నాను కదా. అమ్మా నీకేమైంది? తీసేయ్. అమ్మా జానకి, ఏమైందమ్మా నీకు? నాకేమైంది? నాకే అవుతుంది. నాకేం కాలేదు. నాకేం కాలేదు. పెళ్లి రోజు కూతురు కనబడకపోతే తల్లిలో ఉండాల్సిన టెన్షన్ జానకిలో కనిపించలేదు. పెళ్లి ఆగిపోయినట్టేనా? వదినా, ఈ పెళ్లి జరుగుతుంది. మీకు కాబోయే కోడలు వచ్చేస్తుంది. సౌందర్య ఇంటికి రాగానే
తన ముఖంలో సంతోషం కంటే పగని నేను గమనించాను. అదిగో సౌందర్య వచ్చేసింది. సౌందర్య పెద్దమ్మా, బాబు, మధ్యలో అలా పీటల మించి లేవకూడదు. కూర్చోండి నాయనా. ఇంటిల్లిపాది సంతోషంగా చరణ్ సౌందర్యాల శోభనానికి ముహూర్తం పెట్టించి ఏర్పాట్లు చేస్తే నందిని ఆత్మ తట్టుకోలేకపోయింది. చరణ్ సౌందర్యలు సంతోషంగా ఉండడం ఇష్టం లేని ఆ నందిని ఆత్మ ఎలాగైనా శోభనం ఆపాలని జానకి ఒంట్లో ఆవహించి జానకే తనని తను పొడుచుకునేలా చేసింది. ఈ శోభనం జరగకూడదు. సౌందర్య చరణ్ల శోభనం జరగకూడదు. జరగకూడదు. సౌందర్య! ఏంటమ్మా నువ్వు అనేది? అవును మావయ్య, ఎవరైనా కత్తితో పొడిస్తే అలా పొడిచిన దానికి తనని తాను పొడుచుకోవడానికి తేడా ఉంది. ఆ తేడా నాకు అర్థమైంది. అయినా సరే మరో అనుమానంతో ఆ మెకానిక్ దగ్గరికి వెళ్ళాను. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ మళ్ళీ ఇల్లేది? ఇదేనండి. ఇదేనా? అవునండి. సరే. వాణి, వాణి, ఇంట్లో ఎవరు లేరా ఏంటి? వాణి! ఎవరు? మెకానిక్ మళ్ళీ భార్య వాణి అంటే నువ్వే కదా? నేనెవరో తెలిసి మళ్ళీ కొత్తగా అడుగుతున్నావేంటి? నేనెవరో నీకు తెలుసా? తెలుసా ఏంటి? నా మొగుడు చావు బతుకుల్లో హాస్పిటల్లో ఉండడానికి కారణం నువ్వే కదా. నీ వల్లే నా భర్తకి అలాంటి గతి పట్టింది. నువ్వు పొరపాటు పడుతున్నావు. నీ భర్త యాక్సిడెంట్ కారణం నేను కాదు. జరిగిందేంటో తెలుసుకుని అందులో నీ భర్త తప్పేం లేకపోతే నేను నీకు సహాయంగా నిలబడతాను. నా బిడ్డ ద్వారకా పోలీస్ ఆఫీసర్. డిపార్ట్మెంట్ తరపు నుంచి కూడా నీకు న్యాయం జరిగేలా చేస్తాను. ఏంటి? నువ్వు నీ కొడుకు మాకు న్యాయం చేస్తారా? తప్పకుండా న్యాయం చేస్తాం. నీ భర్తకు యాక్సిడెంట్ జరగడానికి ముందు ఎవరిని కలిశాడు, ఎవరితో ఫోన్లో మాట్లాడాడో నాకు తెలియాలి. నీకు తెలిసినంతవరకు అసలేం జరిగిందో చెప్పు. చెయ్యాల్సిందంతా చేసేసి ఏం జరిగింది అని మళ్ళీ నువ్వే అడుగుతున్నావా? నిజాలేవో బయటికి చెప్పొద్దు అని ఇక్కడికొచ్చి నా మొగుడుతో గొడవ పడింది నువ్వు. గొంతు పట్టుకుని చంపేస్తానని నా మొగుడిని బెదిరించింది నువ్వు. వాణి, దయచేసి నన్ను వదిలేయండి అని నా మొగుడు బతిమలాడుకున్నా వెంట పడింది నువ్వు. తనకి కార్ యాక్సిడెంట్ జరిగేలా చేసింది నువ్వు. అన్నీ నువ్వు చేసి ఇప్పుడు ఏం పాపం తెలియనట్టు నటిస్తున్నావు. నీతో మాట్లాడాల్సిన అవసరమే నాకు లేదు. ముందు ఇక్కడి నుంచి వెళ్ళి. అది కాదమ్మా, నేను చెప్పేది విను. అసలు వాణి, అంతా నేనే చేశానని తనింత ఆవేశపడుతోంది అంటే తనన్నదే జరుగుంటుంది. అంటే జానకి ఇక్కడికొచ్చింది. అయినా జానకి ఇక్కడికి ఎందుకు వస్తుంది? ఎందుకు ఇలా చేస్తుంది? అమ్మా, ఈ తాయెత్తు అమ్మాయి చేతికి రక్షగా కట్టండి. పవిత్రమైన ఈ గంగాజలం పూజ గదిలో ఉంచండి. ఏ క్షణమైనా జానకి గారి ఒంటి మీదకి నందిని ఆత్మ వస్తే ఈ పవిత్ర గంగాజలం తన శిరస్సు పైన పోయండి. అప్పుడు నందిని ఆత్మ తన నుంచి దూరం అవుతుంది.
వచ్చే అమావాస్య రోజు పూజకు ఏర్పాట్లు చేయండి. ఆ రోజు ఆ నందిని ఆత్మ నుంచి మీ కుటుంబానికి పూర్తి విముక్తి కలుగుతుంది.